అన్నలకి తమ్ములందరికీ నమస్కారం. ఈరోజు ఈ 5 మండలాలకు సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు సంబంధించి వారందరినీ కూడా మనం సన్మానం చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా 5 మండలాలకు సంబంధించిన మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు వివిధ అనుబంధ సంఘాలకు సంబంధించి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీలో ఓబీసీ సెల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరి విభాగాలకు సంబంధించిన మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు మనం సన్మానం చేస్తున్నాం. మీ అందరికీ మొదటిగా నేను ఈ ప్రాంత ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ అందరి సోదరుడిగా, మీ అందరూ ఇదే విధమైన స్ఫూర్తితో నన్ను గెలిపిస్తే ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా నిలబడడానికి కారణమైన మీ అందరికీ నేను మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, సర్పంచులను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, జడ్పీటీసీలను గెలిపించుకోవాలి, వార్డు సభ్యులను గెలిపించుకోవాలని ఉత్సాహం చూపెట్టి ఏ కార్యకర్త అయితే ఏ పదవిని ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ నిలిపిన వ్యక్తిని నిలబెట్టి గెలిపించిన కార్యకర్తకి హృదయపూర్వకంగా మొదటగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎవరికైనా స్వార్థం ఉండేది, సర్పంచులకు నేను గెలవాలని, కానీ ఆయన ఇంకా పనిచేసినాడు. ఉప సర్పంచ్గా వార్డు సభ్యులందరినీ సమీకరణ చేసి వారందరూ కూడా ఉప సర్పంచ్ చేసినాం. నేను మీ అందరికీ కూడా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఈ నియోజకవర్గానికి సంబంధించి మన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పరంగా మీరు అనేక హామీలు ఇచ్చుంటారు. నాయకుడు ఉన్నాడు శ్రీధర్ బాబు, ఏదైనా చేస్తారని మీరు చెప్తా కుటుంబం కోరికలు కోరికలు ఇచ్చుంటారేమో, అది నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మనము ప్రజలకు ఏవైతే హామీ ఇస్తామో, నన్ను చూసుంటారు ఎంతవరకు మనం హామీని నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకునే శక్తి ఉన్నదో అంతవరకు ఇస్తే బాగుంటుంది. అక్కడెక్కడో ఆకాశాన్ని తీసుకొచ్చి ముందు పెడతామంటే రేపు జనం కూడా అదే అడుగుతారు. కానీ మీ అందరూ చెప్తా ఉన్నా, వీలున్నంత వరకు ప్రభుత్వ పరిధిలో అత్యధిక స్థాయిలో మరి మన నిధులు కానీ, మీరు ఇచ్చిన హామీల మేరకు ఇల్లు, లేకుంటే ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు, లేకుంటే కాలువలో, రోడ్లు, ఇంతకుముందు మా మండలాధ్యక్షుడు చెప్తా ఉంటే ఊళ్ళలో ఆ పొలాలకు పోయడానికి దారిలో, ఈ అన్నింటి విషయంలో ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడే మొదలైన మీకు 5 సంవత్సరాలు ఒకటి తర్వాత ఒకటి చేసుకునే కార్యక్రమం చేద్దాం. ప్రజలకు మంచి పేరు, మంచి పని చేసి మంచి పేరు సాధించే ప్రయత్నం చేయండి. సర్పంచ్ అయినా నేనే సర్పంచ్ అని ప్రజల సమస్యలను పక్కన పెట్టుకోకుండా ఈరోజు మీరు కష్టపడే కష్టం అన్ని తీరా కష్టపడ్డారు. ఎవరైనా సమస్య పెడితే ఓడేసిన నేను అనుకుంటాను. అన్ని తీరా కష్టపడ్డారు, మంచి మాట చెప్పారు. మరి ఇంకేనా ఈ పని చెప్తామని చెప్పారు, ఆ పని చెప్తామని చెప్పారు. మీరు కష్టపడి తీసుకొచ్చారు, ఇవన్నీ పక్కన పెట్టాలి. ఏదో కష్టపడ్డా అని అంటే అక్కడి వరకే వాళ్ళ కూడా జ్ఞాపకం అంతవరకే ఉంటుంది. మనం ఈరోజు మంచి పనులు చేస్తాం. ప్రజలకు మనం చేయగలిగింది చెప్పండి. రేపు రాబోయే కాలంలో మీ నాయకుడు ఇక్కడ ఉన్నా, నేను శ్రీధర్ బాబు కూడా ఈరోజు నేను ఎంతవరకు వీలుంటే అంతవరకు మీకు చేయించడానికి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తా. నేను దయచేసి సర్పంచులు, ఉప సర్పంచులు మరొకసారి కోరుతా ఉన్నా, ఎవరైనా మీ గ్రామాల్లో ఇల్లు కట్టుకుంటున్నా, ఇళ్ళ పర్మిషన్ కోసం వచ్చినా, లేకుంటే వారికి ఏదైనా పర్మిషన్ అవసరం ఉన్నా, లేకుంటే ప్రజా సంక్షేమానికి సంబంధించి నేను అవసరం వచ్చినా, దయచేసి మీ అందరికి చెప్తా ఉన్నా,
అవినీతికి పాల్పడవచ్చు. ఎందుకంటే మీరు వయ ప్రచారాల గురించి బాగా ప్రయత్నం చేసి వచ్చినామని అనుకుంటే దాన్ని ప్రజలపై చూపెడతామని ఆలోచన చేస్తే ఇబ్బందికరమైంది. దయచేసి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నా వరకు తప్పకుండా మీకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తాం. మంచి పేరు సాధించుకొని ఊర్లో ఒక చిన్న బోర్డు పెట్టుకోవాలి, దాన్ని వెంటనే రిపేర్ చేయడానికి ఆఫీసర్ కృషి చేయాలి.